అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనం నెహెమ్యా గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా నెహెమ్యా 13వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మొదటి 2 వచనాలు చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమోనీయులు గాని మోయోబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని వ్రాయబడినట్టు కనబడిను. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనము ఏర్పాటు చేసిన అంశం ఏమనగా నిరంతర సంస్కరణలు అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగమును బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఈ యొక్క ప్రాకార ప్రతిష్టత అయిన తరువాత ధర్మశాస్త్రము ప్రకారంగా ధర్మశాస్త్రమును చదివి అమోనీయులు మరియు మోయాబీలు సమాజంలో వారు ఉండకూడదని, వారు భాగం కాలేరని ఇశ్రాయేలీయులకి బోధించినట్లుగా మనం చూస్తాం. అందువల్ల వారు వారి ప్రజల నుండి వేరు చేశారు. వేరుగా ఉండాలి. చాలాసార్లు వాక్యం అదే బోధించింది కదండి. మనం ఇతర జనాంగములు వలె ఉండక వారికి వేరుగా ఉండాలని వాక్య భాగంలో చాలా క్లియర్గా రాసి ఉంది. తర్వాత నెహెమ్యా లేనప్పుడు ప్రధాన యాజకుడు ఎల్యాషీబు ఆలయాన్ని తనకు నచ్చిన విధంగా ఉపయోగించుకున్నాడు మరియు ఆలయంలో సేవ చేసేవారి జీవనోపాధిని విస్మరించినట్లుగా ఇక్కడ వాక్యం చదివితే మనకి అర్థమవుతుంది. చివరికి లేవీలు జీవించడానికి మార్గం కూడా లేకుండా అయిపోయిందండి. తమ స్వస్థలాలకు పని చేయడానికి వెళ్ళిపోయారు లేవీలు. ప్రియమైన వాళ్ళు, ఇవన్నీ కూడా ఈ సారాంశంగా మనం చూడగలం. నెహెమ్యా తిరిగి వచ్చినప్పుడు అతను లేవీయులను తిరిగి తీసుకొచ్చి ఆరాధన పునరుద్ధరించబడే ఆలయాన్ని మరియు దాని అర్పణలను సరిగా నిర్వహించాడు. ఇవన్నీ కూడా ఈరోజు సారాంశంగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం ఈ వాక్య భాగమును ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 3 వచనాలు. దేవుడు తన ప్రజలు ప్రత్యేకించబడాలని కోరుకుంటాడు కదండి. ఆయన ప్రజలమైన మనము ఆయన కొరకు జీవించాలని కోరుకునే దేవుడు మన దేవుడు. ప్రత్యేకంగా ఉండడం అంటే ఏర్పాటు చేయబడ్డం కనుక ఆయన కొరకు ప్రత్యేకించబడ్డం వారు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యూదా ప్రజలు దేవుని వ్యతిరేకించి వారిని పంపివేసిన విదేశీయులతో వారు విడిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇశ్రాయేలీయులను దేవుని నుండి దూరం చేసిన అన్యులు మాదిరిగా మన జీవితంలో ఇంకా ఏవైనా పాపం ప్రవేశించిందా కదండి. ఏది మన నుంచి దూరంగా ఉండాలి, ఎవరి నుంచి మనం దూరంగా ఉండాలి అనే విషయము వాక్యము చాలా లోతుగా మనకి బోధిస్తుంది. ఈ రోజుల్లో ఈ విషయాన్ని ఇంకా మనం చాలా దీని మీద శ్రద్ధ వహించి అర్థం చేసుకోవాలి. అంటే ఇతరులతో మాట్లాడొద్దని వాక్యం చెప్పట్లేదండి, కానీ మనం ఏ విషయాల్లో వారికి దూరంగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాక్యము మనల్ని హెచ్చరిస్తుందో అర్థం చేసుకున్నప్పుడు ఆ విధంగా మనం దూరంగా ఉండడానికి వేలు కలుగుతుంది. లేకపోతే అదేవిధంగా పాపము మనలో ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. ఏ రూపంలోనైనా ఏ అధికారములోనైనా పాపానికి స్థానం లేదు. దానిని పూర్తిగా మనం తరిమి కొట్టాలి. ప్రియమైన వారు, ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇంకా మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 14 వచనాలు. సంస్కరణ అనేది ఒక్కసారి జరిగే సంఘటన కాదండి. ఇది నిరంతరము కొనసాగే ఒక ప్రక్రియ కదండి. అవినీతి కొత్తగా ప్రారంభం అవుతుంది మరియు రాజీ పడుతుంది. మన సంబంధాలు లేదా ఓదార్పు భావన దేవుని దృష్టిలో సరైనదని భర్తీ చేయకుండా మనం అప్రమత్తంగా ఉండాలి కదండి. ఇది చాలు, ఇంకా చాలు అనే భావనతో కాకుండా
మనము దేవుని కొరకు ఎలాంటి సంస్కరణలు చేయాలి, సంఘంలో ఎలాంటి సంస్కరణలు చేయాలి, మనలో ఎలాంటి సంస్కరణలు జరగాలి అనేది ఆలోచన చేయాలి. జరిగినవి ఇక చాలు అని మనం కొన్నిసార్లు సంతృప్తి పొందుతున్నామేమో అని ఆలోచిస్తూ ఇంకా చాలా అనుకుంటున్నామేమో. ప్రియమైన వాళ్ళరా, మార్పులు, సంస్కరణలు అనేవి నిరంతరము జరగవలసిన ప్రక్రియ. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనము ప్రమాణంగా ఉపయోగించి క్రీస్తులో మన హృదయాలను మరియు మన మనసులను నిరంతరము ఏం చేయాలండి, పునరుద్ధరించుకున్నప్పుడు మనలో సంస్కరణలు జరుగుతాయి. ఈరోజు విషయాన్ని మనం ఆలోచించేద్దాం. మన జీవితంలో ఏ సంస్కరణలు జరగాలి, ఎలాంటి మార్పులు రావాలి, ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. అవును నాయనా, నీవు మా జీవితంలో మార్పులు తెచ్చే దేవుడు. ఈ లోకంలో నుంచి మేము దూరంగా ఉండాలని, ఈ లోకస్తుల నుంచి మేము కొన్ని విషయాలు దూరంగా ఉండాలని మాకు బోధిస్తున్న దాన్ని బట్టి నీకు ఎంత వందనాలు. ఆ విధంగా జీవించడానికి మేమందరూ సమర్పణతో నీ ముందుకు సాగడానికి సాయం చేయండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారారా, ఇప్పటి వరకు దేవుని వాక్యం ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.